హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఎడిటోరియల్ ప్రారంభించే ముందు అనౌన్స్మెంట్. న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి చెప్తూనే ఉన్నాను రోజు కూడా మీకు. 1 అక్టోబర్ అంటే ఎల్లుండి నుంచి, ఇవాళ 29th సెప్టెంబర్. సో ఎల్లుండి నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఫ్రెష్గా క్లాసెస్ అనేవి రన్ చేయబడతాయి. అండ్ ఆల్ ద కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఏ కోర్సెస్ కోసం కూడా ఇక్కడ మెన్షన్ చేశాను నేను. మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సి కోర్స్తో పాటు all the 4 optionals that we are offering, న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఫీజ్ డీటెయిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఫీజ్ అనేది 30th సెప్టెంబర్ తర్వాత మారబోతోంది. ఇక్కడ కనిపిస్తున్న ఫీజ్ అనేది వ్యాలిడ్ టిల్ 30th సెప్టెంబర్. ఈ పర్టికులర్ ఫీజ్కి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఒకేసారి పే చేయలేని వాళ్ళు మంత్లీ 5,000 పే చేసి కూడా మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. అండ్ 1 అక్టోబర్ నుంచి ఫీజ్ అనేది రివైజ్ అవుతుంది. సో హూ ఎవర్ ఈస్ ప్లానింగ్, డూ ఇట్ బిఫోర్ 30th సెప్టెంబర్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి మావోయిజం లేదా నక్సలిజం, అంటే వైలెంట్ మీన్స్ని ఉపయోగించి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడతారు. అంటే మీరు ప్రభుత్వం పైన మనకి అసంతృప్తి ఉందనుకోండి, పేదలకి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని భావించినప్పుడు పేదల పక్షాన మేము పోరాటం చేస్తాము అని చెప్తూ దానికి వైలెన్స్ని మీన్స్గా ఉపయోగించుకోవడం, ఆర్మ్స్ని మీన్స్గా ఉపయోగించుకోవడం, ఆయుధాలని మీన్స్గా ఉపయోగించుకోవడం. ఈ మావోయిస్టులని ఎలా ట్యాకిల్ చేయాలి, ట్యాక్లింగ్ అంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. జిఎస్ పేపర్ 3 కింద మీకు వస్తుంది యూపీఎస్సిలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నక్సలిజం, మావోయిజం, అలాగే మీకు టెర్రరిజం, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి కాబట్టి వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా అర్థం చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ వాజ్ పాపులరైజ్డ్ బై పర్సన్ మావో. సో ఈయన పాపులరైజ్ చేశారు. సో ఇది ఏం చెప్తుందంటే ప్రభుత్వం పేదల్ని కొంతమందిని అణగదొక్కేస్తుంది, కొంతమందికి మాత్రమే ప్రభుత్వం చూస్తుంది, చాలా మందిని ఎలినేట్ చేస్తుందని చెప్పి వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తాము అని చెప్పి ఏం చేస్తారంటే ఈ హింసని ఆయుధంగా తీసుకొని, ఆర్మ్స్ని మార్గంగా తీసుకొని ప్రభుత్వాన్ని దించాలి అనే రకమైన ప్రయత్నం చేయడం. ద ఇన్సర్జెన్సీ హ్యాస్ వీకెండ్ బట్ ఇట్స్ పొటెన్సీ ఇన్ సెలెక్ట్ ఏరియాస్ హ్యాస్ నాట్ రెడ్యూస్డ్. ఇన్సర్జెన్సీ అంటే రెబెలియన్ ఎగ్నెస్ట్ ది గవర్నమెంట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు. ఇన్సర్జెన్సీ అనేది ఏమైంది, ఎవరు చేస్తారు, అది మావోయిస్టులు చేస్తూ ఉంటారు. ఇది వీకెన్ అయిపోయింది, అంటే నీరసించింది. ఇంతకుముందు అంత స్ట్రెంగ్త్ లేదు. ఇంతకుముందు ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ డిస్ట్రిక్ట్స్లో వ్యాపించి ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. కానీ ఇట్స్ పొటెన్సీ అంటే దాని పవర్ ఇన్ సెలెక్ట్ ఏరియాస్ హ్యాస్ నాట్ రెడ్యూస్డ్. కొన్ని ఏరియాస్లో దాని యొక్క బలం మాత్రం అలాగే ఉంది. అంటే ఎన్ని ఏరియాస్లో స్ప్రెడ్ అయింది అనే విషయంలో చూస్తే తగ్గిపోయింది, కానీ కొన్ని ఏరియాస్లో దాని బలం మాత్రం అలాగే ఉంది, తగ్గలేదు. In a meeting with state leaders and representatives, Home Minister Amit Shah noted that the geographical influence of the Maoists has reduced from 96 districts in 10 states in 2020 to 41 now. ఒకప్పుడు 96 జిల్లాల్లో వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం అనేది ఉండేది. ఇప్పుడేమో 41 జిల్లాలకి పడిపోయింది. ఈ మీటింగ్లో అమిత్ షా గారు ఆ మాట చెప్పారు. ది కాంట్రాక్షన్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్. అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోవడం అనేది ఆశ్చర్యపోయే విషయం ఏమీ కాదు, సర్ప్రైజింగ్ ఇష్యూ ఏమీ కాదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. Armed struggle has found few takers beyond select pockets untouched by government, untouched by development or linkages with the welfare state, and far from consolidating its presence, a prospect that seemed impossible following the merger of two major Naxalite groups into the proscribed Communist Party of India Maoist. The organization is limited to the remote and densely forested terrains of central and east central India. పెద్ద సెంటెన్స్, ఒకటే సెంటెన్స్ చూడండి. ఆర్మ్డ్ స్ట్రగుల్ హ్యాస్ ఫౌండ్ ఫ్యూ టేకర్స్. దీని అర్థం ఏంటి? ఆర్మ్డ్ స్ట్రగుల్ అంటే ఆయుధాలని చేతిలో పెట్టుకొని, గన్స్ని చేతిలో పెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటానికి హ్యాస్ ఫౌండ్ ఫ్యూ టేకర్స్ అంటే సపోర్టర్స్ చాలా తక్కువ మంది వచ్చారు. ఇక్కడ ఫ్యూ అంటే ఆల్మోస్ట్ నన్ లేదా నో. అర్థమైందా? ఫ్యూ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? నో లేదా నన్, అంటే నో టేకర్స్, ఎవరు కూడా దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది రాలేదు. బియాండ్ సెలెక్ట్ పాకెట్స్, కొన్ని ఏరియాస్ మాత్రం, పాకెట్ అంటే ఇక్కడ జేబు అని కాదు, కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ అని.
ఎటువంటి ఏరియాస్? అన్టచ్డ్ బై డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ ఏమీ జరగని కొన్ని ఏరియాస్లో చూడండి, ఈ ప్రభుత్వం ఉండి ఏంటి ఉపయోగం, మాకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు అని ఎవరైతే ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉంటారో అలాంటి వాళ్ళు ఆర్ అన్టచ్డ్ బై డెవలప్మెంట్ ఆర్ లింకేజెస్ విత్ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ అంటే సంక్షేమం, అంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అందని వాళ్ళు, అభివృద్ధి ఫలాలు అందని వాళ్ళు. చూడండి, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు ప్రభుత్వానికి. ఇద్దరు అభివృద్ధి లేని వాళ్ళు, అభివృద్ధి ఫలాలు అందని వాళ్ళు, సంక్షేమ ఫలాలు అందని వాళ్ళు. ఈ రెండు అందని వాళ్ళు ఎవరైతే అసంతృప్తితో ఉంటారో అలాంటి వాళ్ళు తప్పితే ఎక్కువ మంది ఈ ఆర్మ్ స్ట్రగుల్ ని సపోర్ట్ చేయట్లేదు. హ్యాస్ ఫౌండ్ ఫ్యూ టేకర్స్, అంటే ఆల్మోస్ట్ నో టేకర్స్, అండ్ ఫార్ ఫ్రమ్ కన్సాలిడేటింగ్ ఇట్స్ ప్రెజెన్స్. బేసికల్గా కన్సాలిడేట్ చేయడం అంటే అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4-5 చోట్ల చిన్న చిన్న ఉన్నాయి అనుకోండి, అన్ని కలిపి ఒక దగ్గరికి వెళ్ళి స్ట్రెంగ్త్ అవ్వడం అవుతుందా? అవ్వట్లా. అలా అవుతుంది అనుకున్నారు ఇంతకు ముందు అలా అనుకున్నారు. ప్రాస్పెక్ట్ దట్ సీమ్డ్ పాసిబుల్. ఇంకా మొత్తం మావోయిస్టులు అందరూ కూడా కలిసిపోతున్నారు, వేరు వేరు గ్రూపులు ఉన్న వాళ్ళందరూ ఒకటైపోతారు, కలిసి పెద్దగా స్ట్రెంగ్త్ అవుతారని చెప్పి ఇంతకుముందు అనుకున్నారు. ప్రాస్పెక్ట్, పాసిబిలిటీ that seemed possible following the merger of two major Naxalite groups into the proscribed అంటే నిషేధించబడ్డ, prohibited, forbidden by law. Proscribed అంటే అర్థం అంటే నిషేధించబడ్డ. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్. ప్రిస్క్రైబ్ అంటే సజెస్ట్ చేయడం, ప్రిస్క్రైబ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఈ మందులు వేసుకోండి అమ్మా ఇది అంటే అఫీషియల్ గా ఒకళ్ళు ఈ మంచివి అని చెప్పడం. ప్రిస్క్రైబ్ అంటే అఫీషియల్ గా దానికి దూరంగా ఉండడం చెప్పడం, అంతేనా? ఈ మావోయిస్టులు మేము నిషేధిస్తున్నాము, ప్రొహిబిట్ చేస్తున్నాం. ప్రిస్క్రైబ్కి ఆపోజిట్ ప్రోస్క్రైబ్గా అనుకోవచ్చా లేదా? మీరే ఆలోచించండి. ఇలా మీరు లింక్ చేసుకోవాలి. ది ఆర్గనైజేషన్ ఈజ్ లిమిటెడ్ టు ద రిమోట్ అండ్ డెన్స్లీ ఫారెస్టెడ్ టెరైన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ ఈస్ట్ సెంట్రల్ ఇండియా. సెంట్రల్ మరియు ఈస్ట్ సెంట్రల్ ఇండియాకి మాత్రమే పరిమితం అయిపోయింది. రిమోట్ గా మరియు దట్ డెన్స్లీ ఫారెస్టెడ్, బాగా దట్టమైన అటవీ ప్రాంతాలకి మాత్రమే పరిమితం అయిపోయింది. ఏదో పెద్దది అయిపోతుంది అనుకున్నారు కానీ ఫార్చునేట్లీ గవర్నమెంట్ పరంగా ఫార్చునేట్లీ, వాళ్ళ పరంగా అన్ఫార్చునేట్లీ అది పెద్దది కాలేకపోయింది. రాదర్ దాన్ మొబిలైజింగ్ డిస్కంటెంట్స్ విత్ ది ఇండియన్ స్టేట్ బై ప్రొజెక్టింగ్ ఇట్స్ వీక్నెసెస్ అండ్ ఎన్ష్యూరింగ్ ఇన్క్లూజన్ అండ్ వెల్ఫేర్, ద మావోయిస్ట్స్ హ్యావ్ ప్రివిలేజ్డ్ ఆర్మ్డ్ స్ట్రగల్, ఇన్వైటెడ్ స్టేట్స్ రిప్రెషన్ అండ్ sought to use this to recruit adherents. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అమ్మా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ నక్సలిజం, కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మావోయిస్ట్ స్ట్రగల్ ఆర్ ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీ. వీటిని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే వీటి మూలాలు ఏంటి, ఐడియాలజీ ఏంటి, వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి, దాన్ని ప్రభుత్వం ఏ రకంగా ట్యాకిల్ చేయాలి, ఇలాంటి అంశాలు మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇంపార్టెంట్. ఇప్పుడు మావోయిస్టులు చేస్తున్న తప్పు ఏంటి ఇక్కడ రాశారు. ఏం చేశారు వాళ్ళు? రాదర్ దాన్ మొబిలైజింగ్ డిస్కంటెంట్స్ విత్ ద ఇండియన్ స్టేట్, అంటే భారత ప్రభుత్వం పట్ల డిస్కంటెంట్స్ అంటే అసంతృప్తితో ఉన్న వాళ్ళందరినీ మొబిలైజ్ చేయడం, అంటే వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళందరినీ వీళ్ళ వైపు, మేము మీ తరపున పోరాటం చేస్తాం, మాకు సపోర్ట్ ఇవ్వండి అన్నట్టుగా చేయడం మానేసి వీళ్ళు ఏం చేశారు? ఎలా చేయాలి అది? బై ప్రొజెక్టింగ్ ఇట్స్ వీక్నెసెస్. ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తోంది, వాటి వీక్నెస్లు ఏంటి, అండ్ ఎన్ష్యూరింగ్ ఇంక్లూజన్, మిమ్మల్ని సెపరేట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎలినేట్ చేస్తున్నారు, మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నారు, రైట్? ఇలాంటి వాటిని మీరు హైలైట్ చేసి వాళ్ళని మొబిలైజ్ చేయాల్సింది పోయి వాళ్ళు ఏం చేశారు? ద మావోయిస్ట్స్ హ్యావ్ ప్రివిలేజ్డ్ ఆర్మ్డ్ స్ట్రగుల్. ప్రివిలేజ్ అంటే ఇక్కడ మీనింగ్, ఇక్కడ వెర్బ్ రూపంలో వాడారు. ప్రివిలేజ్ అంటే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు. వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఆర్మ్డ్ స్ట్రగుల్కి, ఆయుధాలతో కూడిన పోరాటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇన్వైటెడ్ స్టేట్ రిప్రెషన్. ఇప్పుడు చూడండి మీరు, ఆర్మ్డ్ స్ట్రగుల్ అంటే అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ పైన కానీ, నక్సలిజంకి యాంటీ టెర్రరిస్ట్ ఈ స్క్వాడ్స్ ఉంటాయి చూడండి, అక్కడ చేసేవాళ్ళు, కూంబింగ్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు, వాళ్ళ పైన వీళ్ళు మీకు తుపాకీ దాడులు చేయడం కానీ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఎక్కువగా చేశారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులు చనిపోయారు అనుకోండి, వీళ్ళ యొక్క దాడిలో ప్రభుత్వం కూడా తిరిగి వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంది. స్టేట్ రిప్రెషన్. సో ఇన్వైటెడ్ స్టేట్ రిప్రెషన్ అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడం, తద్వారా ప్రభుత్వం వాళ్ళు అణచివేసేలాగా చేయడం. చూడండి ప్రభుత్వం మమ్మల్ని అణచివేసేస్తోంది, ఎన్కౌంటర్స్ చేసేస్తోంది అని చెప్పి sought to use this to recruit adherents. చూడండి ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళని ఏ రకంగా తొక్కేస్తుందో, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే మాకు సపోర్ట్స్ కావాలి, మీరు రండి, అడ్హెరెంట్స్ మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు రండి అని చెప్పి రిక్రూట్ చేయడానికి ఆ రిప్రెషన్ని. సో ప్రజల్లో ఆ టైంలో సింపతి వేవ్ వస్తుంది, అరే ఎంతమందిని చంపేశారు అని. ఆ రిప్రెషన్ని ఉపయోగించుకొని ఎక్కువ మంది రిక్రూట్ చేయడానికి
ప్రయత్నం చేస్తోంది మావోయిజం యాజ్ ఆఫ్ టుడే. అర్థమవుతుంది? మీరు ఏం చేయాలి? ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టాలి. ఇవి మీకు మీకు అభివృద్ధి ఫలాలు అందట్లేదు, సంక్షేమ ఫలాలు అందట్లేదు అని చెప్పి వాళ్ళకి తెలియజెప్పాలి. అది వదిలేసి ఆర్మ్డ్ స్ట్రగుల్ పైన ఫోకస్ చేస్తూ వెళ్తున్నారు వీళ్ళు. Such a strategy has led to some of India's poorest people, the tribals in Chhattisgarh and Jharkhand in particular, being caught up in endless violence and also caused severe losses to the Maoists as well as anti-insurgent security forces. ఇలా వీళ్ళు ఆర్మ్డ్ స్ట్రగుల్కి వెళ్ళడం వల్ల, ఆయుధాలతో కూడిన పోరాటానికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది? ఏ ఏరియాలో అయితే వీళ్ళు ఇది చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న ట్రైబల్స్ బాగా పేదవాళ్ళు, వాళ్ళు ఎండ్లెస్ వైలెన్స్ మధ్యలో దేవర్ కాట్ బిట్వీన్ దిస్. ఒకవైపు నక్సలైట్లు, ఒకవైపు ఏమో ప్రభుత్వం. అర్థమవుతుందా? ఒకవైపు వాళ్ళు, ఇంకోవైపు ఏమో గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఒకసారి వాడిపోతాడు, ఒకసారి వీడిపోతాడు, కానీ వీళ్ళు ఎప్పుడు భయం గుప్పిట్లో నాకు ఈ ట్రైబల్స్ బతకాల్సిన పరిస్థితిలోకి నెట్టేశారు. ఎండ్లెస్ వైలెన్స్ లో వాళ్ళు కాటప్ అయిపోయారు. దిస్ హస్ ఫాలోడ్ ద ప్రిడిక్టబుల్ పాత్ ఆఫ్ మోస్ట్ మావోయిస్ట్ ఇన్సర్క్షన్స్ that retained armed struggle to achieve their aims. In the Philippines and Peru, for example, leaving behind death and violence rather than enabling genuine uplift of the poor. Ideal ga Maoist struggle ఏంటి? దేనికోసం? వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఇస్ టు అప్లిఫ్ట్ ద పూర్. ఎవరైతే ప్రభుత్వం వల్ల నష్టపోతున్నారో, ప్రభుత్వం యొక్క ఫలాలు అందక సఫర్ అవుతున్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం మీరు పోరాటం చేయడానికి వచ్చారు. అన్ఫార్చునేట్లీ నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా అన్ని మావోయిస్ట్ ఉద్యమాలు ఏ రకంగా అయితే వాళ్ళ యొక్క గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నాయో చూడండి అక్కడ ఏం రాశారో. ప్రిడిక్టబుల్ పాత్ ఆఫ్ మోస్ట్ మావోయిస్ట్ ఇన్సరక్షన్. ఇన్సరక్షన్ అంటే అగైన్ రెబెలియన్ అగైన్స్ట్ గవర్నమెంట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటం. దట్ రిటైన్డ్ ఆర్మ్ స్ట్రగుల్. ఆర్మ్ స్ట్రగుల్ ని ఉంచుకొని, వాటిని వదిలేసి కాదు, ఆర్మ్ స్ట్రగుల్ ని పెట్టుకొని ఎవరైతే ఇన్సరక్షన్స్ కి పాల్పడుతున్నారో టు అచీవ్ దేర్ ఎయిమ్స్, వాళ్ళ గోల్స్ ని అచీవ్ చేయడానికి. ఇన్ ద ఫిలిప్పీన్స్ అండ్ పెరు ఫర్ ఎగ్జాంపుల్, ఫిలిప్పీన్స్ అండ్ పెరులో కూడా ఇదే జరిగింది. దాని ఎగ్జాంపుల్ గా మీరు తీసుకుంటే లీవింగ్ బిహైండ్ డెత్ అండ్ వైలెన్స్. మరి ఎంత మీరు ఆర్మ్ స్ట్రగుల్ తీసుకునే దేనికోసం? జెన్యూన్ గా పేదల్ని అప్లిఫ్ట్ చేయడానికి, అంటే పోరాటం చేసి పేదలకి మీరు మంచి చేయడానికి. అన్ఫార్చునేట్లీ జరుగుతుందా? లేదు. ఏం జరుగుతుంది మరి? డెత్, వైలెన్స్, హింస మరియు చావులు మాత్రమే. మీరు వెనక్కి చూస్తే హింస, చావులు మాత్రమే కనిపిస్తున్నాయి. మీరు ఏ పేదవాడికి ఏ రకంగానూ వీళ్ళు ఉపయోగపడలేకపోతున్నారు. దే వర్ నాట్ ఏబుల్ టు uplift the poor. Despite these, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ the Maoists have not budged from their flawed understanding of the nature of Indian state and democracy. ఇన్ని జరుగుతున్నా సరే మావోయిస్టులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవట్లేదు. బడ్జ్ అంటే చేంజ్ ఒపీనియన్. వాళ్ళ యొక్క ఒపీనియన్ని, అభిప్రాయాన్ని మార్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్, ఇండియన్ గవర్నమెంట్ మరియు డెమోక్రసీ, ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకున్న తప్పుడు అండర్స్టాండింగ్ ని మార్చుకునేదానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు మారట్లేదు, అలాగే ఉండిపోతున్నారు. అన్విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్ ద పూర్ పీపుల్ whom they claim to represent seek greater engagement with the electoral and welfare system. మీరు ఏ పూర్ పీపుల్ అయితే రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు బాగుపడాలంటే ఏం కావాలి? దే నీడ్ గ్రేటర్ ఎంగేజ్మెంట్ విత్ ఎలక్టోరల్ అండ్ వెల్ఫేర్ సిస్టమ్. ఎలక్షన్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, వెల్ఫేర్ లో పార్టిసిపేట్ చేయాలి, ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలను వాళ్ళు అందుకోవాలి, ప్రభుత్వం యొక్క స్కీమ్స్ లో పార్టిసిపేట్ చేయాలి, ఎలక్షన్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. అలా చేసినప్పుడు వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. కానీ ప్రభుత్వానికి దూరంగా ఉండి, ప్రభుత్వం పోలీసుల పైన వాళ్ళపైన కాల్పులు జరిగినప్పుడు, హింసకి పాల్పడినప్పుడు మీరు అనుకున్నది సాధించలేరు అనేది దీని యొక్క ఉద్దేశం. The Maoist insurgency still has potency in South Bastar in Chhattisgarh, the Andhra-Odisha border and in some districts in Jharkhand. ఇన్సర్జెన్సీ చెప్పాను కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటం. ఇన్సర్జెన్సీ ఎన్ని పదాలు వచ్చాయి చూడండి. ఈ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ ఇప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ లో, సౌత్ బస్తర్ లో, ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో, జార్ఖండ్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఇప్పటికీ దానికి పొటెన్సీ ఉంది, బలం ఉంది, పవర్ అనేది ఇప్పటికీ వాళ్ళకు ఉంది. దీస్ స్టేట్స్ మస్ట్ ఫోకస్ ఆన్ ఎక్స్పాన్సివ్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఈవెన్ యాజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ట్రై టు వీకెన్ ద మావోయిస్ట్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మనం చూడండి ఒకసారి. ఒకటి మనం మావోయిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం, ఇంకోటి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాం. మావోయిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఐడియల్గా ఏం చేయాలి? మొబిలైజ్ చేయాలి ప్రజల్ని. అంటే ఇఫ్ యూ వాంట్ సపోర్ట్, యూ మొబిలైజ్ పీపుల్. ఏ రకంగా? ప్రభుత్వం యొక్క వీక్నెసెస్ ని ఎండగట్టి, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ ని ఎండగట్టడం ద్వారా మీరు సపోర్ట్ ని మొబిలైజ్ చేసుకోవాలి.
ఇది చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ గోయింగ్ ఫర్ ఆర్మ్డ్ స్ట్రగుల్. ఆయుధాలను ఉపయోగించి ప్రభుత్వం పట్ల పోరాటం చేయడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని గవర్నమెంట్ ఎలా ట్యాకిల్ చేయాలి అనేది సెకండ్ పారాగ్రాఫ్లో రాశారు. ఇది మీకు ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మావోయిస్టులు చేసే తప్పే గవర్నమెంట్ కూడా చేయాలా? ఇప్పుడు గవర్నమెంట్కి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నప్పుడు నేను ఆయుధాలే పట్టుకుంటాను, పోలీసులను ఉపయోగిస్తాను, ఎక్కువ మంది ఫోర్సెస్ అక్కడ పంపిస్తాను, వాళ్ళని అణచివేస్తాను. ఐ విల్ ట్రై టు వీకెన్ దెమ్, కంప్లీట్గా వాళ్ళని వీకెన్ చేస్తాను అనేది ఒక కాన్సెప్ట్ అయితే, రెండోది అసలు మావోయిస్టుల యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? పేదవాళ్ళకి గవర్నమెంట్ అన్యాయం చేసేస్తుంది, పట్టించుకోవట్లేదు, వదిలేస్తుంది అనేది కదా వాళ్ళ క్వశ్చన్. అలాంటి పరిస్థితే రాకుండా వాళ్ళు ఎవరికి అన్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారో వాళ్ళకి మీరు న్యాయం చేయండి. వెల్ఫేర్ పైన ఫోకస్ చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయండి. ఏ ప్రాంతాలు అయితే బాగా వెనకబడి ఉన్నాయో వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందేలా చేయండి. ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందేలాగా మీరు చేయండి. ఏ ప్రజలకైతే ప్రభుత్వం యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి అందుతాయో ఆ ప్రజలు మావోయిస్టులు ఎందుకు సపోర్ట్ చేస్తారు? మావోయిస్టులకి కాజ్ ఏముంటుంది? ఎవరి కోసం నువ్వు పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళు బాగా చూసుకుంటుంది. దెన్ వై డూ యూ ఫైట్ విత్ గవర్నమెంట్? వాళ్ళ యొక్క ఆబ్జెక్టివే నీరు గారిపోతుంది. ఇక్కడ ఎడిటోరియల్లో చెప్తోంది అది. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ దమ్ విత్ ఫైర్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ఫైర్ విత్ ఫైర్ అంటే ఆయుధాలతో ఎదుర్కోవడం ఒకటే కాదు. మీరు ప్యారల్గా చేయాల్సింది ఏంటి? ఎక్స్పాన్సివ్ వెల్ఫేర్. ఎక్స్పాన్సివ్ అంటే స్ప్రెడ్ అక్రాస్ ఎ వైడ్ ఏరియా అని అర్థం. అంటే ఎక్కువ మందికి సంక్షేమ ఫలాలు అందేలాగా చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ పైన ఫోకస్ చేయండి. ఒకవైపు సెక్యూరిటీ ఫోర్సెస్ ఏమో మావోయిస్టులు వీకెన్ చేయడానికి ట్రై చేస్తాయి, ఇంకోవైపు ప్రభుత్వం ఫోకస్ చేయాల్సింది ఇది. ఎంతసేపు కూడా వాళ్ళు మేము పోలీసులతో మన కాల్పులతో ఆయుధాలను ఉపయోగించి అణిచివేస్తామని ఒక్కటే కాకుండా దీనిపైన కూడా ఫోకస్ చేయాలి. ఫ్రీక్వెంట్ skirmishes అంటే గొడవలు and attacks have not only affected the security forces but also left many tribal civilians caught in the crossfire. ఈ ఫ్రీక్వెంట్ గా గొడవలు జరగడం వల్ల సెక్యూరిటీ ఫోర్సెస్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోవడమే కాదు, ట్రైబల్ విలేజెస్ లో ఉన్న సివిలియన్స్ ప్రజలకు కూడా దే వర్ కాట్ ఇన్ ద క్రాస్ ఫైర్. ఇటువైపు నుంచి అటువైపు నుండి జరుగుతున్న కాల్పుల మధ్యలో వాళ్ళు చిక్కుకుపోయారు. అది ఎవరికి మంచి చేయట్లేదు. ఏ ప్యూర్లీ సెక్యూరిటీ డ్రివెన్ అప్రోచ్ fraught with human right violations has only added the alienation among the poor in these areas. మీరు ఓన్లీ కూడా సెక్యూరిటీ డ్రివెన్ అప్రోచ్ అంటే ఆయుధ సంపత్తితో మాకు సెక్యూరిటీయే ఇంపార్టెంట్, వాళ్ళ వల్ల ఇంటర్నల్ సెక్యూరిటీకి దెబ్బ తగులుతోంది, భద్రతకి ఇబ్బంది కలుగుతుంది, నేను భద్రతను కాపాడడం కోసం వాళ్ళని అణిచివేస్తాననే అప్రోచ్ ఏదైతే వెళ్తుందో దీంట్లో ఏం జరుగుతాయంటే హ్యూమన్ రైట్ వైలేషన్స్. ఆబ్వియస్గా మీకు ఇలా ఇష్టం వచ్చినట్టు చంపేయడాన్ని చట్టం ఒప్పుకోదు. హ్యూమన్ రైట్ వైలేషన్స్ అంటే అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, చంపేయడాన్ని చట్టం ఒప్పుకోదు. సో హ్యూమన్ రైట్ వైలేషన్స్కి దారి తీస్తుంది. అండ్ దీనివల్ల ఏమవుతుంది, అల్టిమేట్గా అక్కడ ఉన్న పూర్లో ప్రభుత్వమే చట్టాన్ని ఫాలో అవ్వట్లేదు, ప్రభుత్వమే చంపేస్తుంది జనాల్ని, ఒక పద్ధతి లేకుండా వెళ్తుంది అనేసరికి వాళ్ళు దే ఫీల్ సెపరేటెడ్. ఈ ప్రభుత్వం మంది కాదు, మనల్ని పట్టించుకోవట్లేదు, చంపడమే దీనికి ధ్యేయం అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. ఏలియనేషన్ అంటే ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్. మమ్మల్ని సెపరేట్ చేసేసారు. మామూలుగా ఏలియన్ అంటే అర్థమైంది చెప్పండి? గ్రహాంతరవాసి, అంతేనా? అని మన ప్రాంతానికి చెందినవాడు కాదు, వీడి భూమి మీద వాడు కాదు, బయట గ్రహానికి చెందినవాడు. అలాగే ఏలియన్, ఇఫ్ సమ్మన్ హ్యాస్ బీన్ ఏలియనేటెడ్ దట్ మీన్స్ హీ హాస్ బీన్ సెపరేటెడ్. నువ్వు బయట వాడివి, మా వాడివి కాదు అని చెప్పి సెపరేట్ చేయడాన్ని ఏలియనేట్ అంటాం. ఇఫ్ సమ్మన్ ఫీల్స్ ఏలియనేటెడ్ దట్ మీన్స్ దే ఫీల్ దట్ దే హావ్ బీన్ సెపరేటెడ్. మమ్మల్ని సెపరేట్ చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ప్రభుత్వానికి మేము అక్కర్లేదనే భావజాలం వాళ్ళలో కలిగింది అని అర్థం. The Maoists must be compelled to give up their armed struggle, and this can only happen if the tribal people and civil society activists promoting peace are also empowered. మావోయిస్టుని అణచివేయడానికి ఉన్న మార్గం హింస మాత్రమే కాదు, వాళ్ళు ఆర్మ్స్ వదిలి అంటే జనజీవన స్రవంతిలో వాళ్ళు కలిసేలాగా, ఆర్మ్స్ ని విడిచిపెట్టేలాగా, దే మస్ట్ బి కంపెల్డ్ టు గివ్ అప్ దేర్ ఆర్మ్ స్ట్రగుల్. దాన్ని విడిచిపెట్టేలాగా వాళ్ళని ఫోర్స్ చేయగలగాలి, అంటే వాళ్ళపైన ప్రెషర్ పెట్టగలగాలి. దానికోసం మనం ఎవరిని ఉపయోగించుకోవాలి? ట్రైబల్ పీపుల్ని మరియు సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ ప్రమోటింగ్ పీస్. శాంతిని ప్రమోట్ చేసే ఈ సంస్థలు, సివిల్ సొసైటీస్ ఉంటాయి, ఈ సంస్థల్లో ఉన్న యాక్టివిస్టులు కూడా మనం ఉపయోగించుకొని వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి. వీ మస్ట్ ట్రై టు ట్రాన్స్ఫార్మ్ దెమ్. వాళ్ళని తొక్కేయడం కాదు, వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ప్రయత్నం అనేది చేయాలి. రైట్.
వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఎవరిని? సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ని కూడా మనం ఎంపవర్ చేసినప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు తోడయ్యి వాళ్ళని అణచివేస్తారు, వాళ్ళని మారుస్తారు. ద ఇండియన్ గవర్నమెంట్ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ ద మియర్ వీకనింగ్ ఆఫ్ ద మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ అండ్ రెడ్యూస్ కమిట్మెంట్స్ మేడ్ ఫర్ ద developmental needs of some districts of concern in states such as Jharkhand, as its chief minister has released. మావోయిస్టులు మనం వీకెండ్ చేస్తున్నాం కదా, ఇన్సర్జెన్సీని వీకెండ్ చేస్తున్నాం అనే ఒకే ఒక ఆస్పెక్ట్ పైన దృష్టి పెట్టి అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని తగ్గించకూడదు, దానికి ఇచ్చే ఫండింగ్ అనేది తగ్గించకూడదు. ఇప్పుడు జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ అదే ఆరోపణ చేశారు, డెవలప్మెంటల్ ఫండింగ్ అనేది తగ్గించేసింది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి. అలా తగ్గించకూడదు, మీరు డెవలప్మెంట్ చేస్తేనే, వెల్ఫేర్ పైన ఫోకస్ చేస్తేనే అప్పుడే ఇన్సర్జెన్సీ కంప్లీట్ గా ఎలిమినేట్ అవుతుంది. అంతేగాని మీరు ఆర్మ్డ్ స్ట్రగుల్ అంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు, ప్రభుత్వం కూడా ఆయుధాలు పట్టుకుని వాళ్ళు అణిచేస్తే పోదు. ఈ రోజు పోవచ్చు, మళ్ళీ వస్తుంది, కానీ డెవలప్మెంట్ చేస్తే పర్మనెంట్ గా పోతుంది అనేది ఇక్కడ ఉద్దేశం. The union government and states must continue to learn from successes such as the expansion of welfare and rights paradigms in limiting the movement. బేసికల్గా ఈ ఆర్మ్డ్ రెబిలియన్ని అంటే ఇట్లాంటి మావోయిస్ట్ మూవ్మెంట్లని, విప్లవాల్ని కొన్ని అణచివేయగలిగాయి. ఏ రకంగా? ఎక్స్పాన్షన్ ఆఫ్ వెల్ఫేర్, సంక్షేమ ఫలాన్ని స్ప్రెడ్ చేయడం ద్వారా. రైట్స్ పారాడైమ్స్, పారాడైమ్ అంటే మోడల్, సిస్టమ్, రైట్స్ అంటే హక్కులు, హక్కుల్ని కల్పించడం ద్వారా, ప్రజలకి హక్కుల్ని కల్పించడం ద్వారా, వాళ్ళకి వెల్ఫేర్ ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా మూవ్మెంట్ ని లిమిట్ చేయగలిగారు. ఇంతకుముందు వివిధ దేశాల్లో చేయగలిగారు. ఆ సక్సెస్ నుంచి మనం నేర్చుకోవాలి. అండ్ ఆల్సో ఫ్రమ్ ఫెయిల్యూర్స్, కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, ఫెయిల్యూర్స్ నుంచి కూడా నేర్చుకోవాలి. ఏంటవి? దట్ హావ్ లెడ్ టు ద కంటిన్యూయింగ్ స్పైరల్ ఆఫ్ వైలెన్స్ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్స్. అర్థమవుతుందా? కొన్ని చోట్ల మన తప్పుడు విధానాల వల్ల ఈ వైలెన్స్ అనేది స్పైరల్ అవుతూ, అంటే మళ్ళీ మళ్ళీ వస్తూ పెరిగిపోతూ వచ్చింది. సో ఆ ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకోవాలి, సక్సెస్ నుంచి కూడా నేర్చుకోవాలి. అందుకే ప్రభుత్వం 2-pronged అప్రోచ్ ఫాలో అవ్వాలి. ఒకవైపు వైలెన్స్ ని మనం ఆర్మ్డ్ స్ట్రగుల్ ని ఆర్మ్స్ తో వీకెండ్ చేయడానికి ట్రై చేస్తూనే ప్యారలల్ గా దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది వెల్ఫేర్ పైన, డెవలప్మెంట్ పైన. అప్పుడే వాళ్ళ ఐడియాలజీ వీకెన్ అవుతుంది. ఎవరి కోసం నువ్వు చేస్తున్నావు, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు, వాళ్ళ ప్రజలు ప్రభుత్వం బాగా చూసుకుంటుంది, ఇంకా ఎందుకు స్ట్రగుల్ అనే ప్రెషర్ వాళ్ళ పైన వచ్చేలాగా చేయాలి. దీనికోసం సివిల్ సొసైటీ యొక్క హెల్ప్ కూడా తీసుకోవాలి, అక్కడ ప్రజల యొక్క సహాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలి అని అంటున్నారు. దట్స్ అబౌట్ ఇట్. నోట్ డౌన్ దిస్ ఫోన్ నెంబర్. ఎల్లుండి నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేయండి. 5,000 per month ఆప్షన్ని వినియోగించుకోండి. టేక్ కేర్, బాయ్.